దేవనామానికి మహిమ కలుగును గాక. గడిచినటువంటి రాత్రి ప్రత్యామ్నాయం లేనివి అనేటువంటి ఒక అంశం ద్వారా కొన్ని సంగతులు మనం ఆలోచన చేసాం. ప్రత్యామ్నాయం లేనివి, నో అదర్ ఆల్టర్నేటివ్. ఆ పదం పలకటం కూడా కొంతమందికి అయితే రాసుకోవడం కూడా రాలేదట. అంటే ఆ పదం ఎక్కువగా మనం ఉపయోగించం. దాని అర్థం కూడా చెప్పాను మీకు రాత్రి. ప్రత్యామ్నాయం లేనివి అంటే బదులు, లేకపోతే గత్యంతరం. ఇది కాకపోతే మరొకటి. మానవ జీవితంలో గత్యంతరం ఉన్నాయి, గత్యంతరం లేనివి ఉన్నాయి. ఆల్టర్నేటివ్ వెతుక్కోవచ్చు, వెతుక్కోలేనివి కూడా ఉన్నాయి. దానికి సంబంధించి స్వర్గ అన్వేషణలో, పరలోక అన్వేషణలో ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి యేసుక్రీస్తు వారు తప్ప వేరొక మార్గం లేదు. వేరొక ప్రత్యామ్నాయం వెతుకుతూ ఏదైనా సొంత మార్గాలు వేయాలనుకుని వారు ఏదైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఆ ప్రయాణం కడవరకు సాగదు. వారు అనుకున్న లోకాన్ని వారు స్వతంత్రించుకోలేరు అనే దాని గురించి ఆలోచన చేస్తూ, మొదటగా క్రీస్తు ప్రభుని ఎరగనటువంటి ప్రజలు క్రీస్తు ప్రభు అవసరత ఎంత ఉందో తెలియపరుస్తూ వారికి వివరణించిన మనం ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాం, ఆయన అడుగుజాడలో నడుస్తున్నామా లేదా అనే దాని గురించి ఆలోచన చేసాం. ప్రభు మార్గంలోకి వచ్చినటువంటి దేవుని పిల్లలు నేనే మార్గము అని చెప్పిన ప్రభు మాటని మనం అర్థం చేసుకోగలిగితే మొదటి దినపు కొడుకులో మనం నేర్చుకున్నది, ఆయన నడిచిన అడుగుజాడలో మనం నడాలని, ఆయన వేసిన అడుగుల్లో మన అడుగులు వేస్తూ వెళ్ళాలని, మనకి మాదిరి ఉంచిపోయాడు అని చెప్పి అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడినటువంటి సంగతిని గడిచిన దినం మనం ఆలోచన చేసాం. దానిని కొనసాగిస్తూ సమయం సరిపోని కారణాన, అంటే మొదటి దినం కాబట్టి ఎవరికి సరైన అవగాహన ఉండదు. దాన్ని బట్టి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ దేవుడు మనకి ఇవ్వాల్సిన సందేశం ఎంతవరకు అవసరం అంతవరకు ఇస్తారు. వినడానికి మనకి దేవుని సమయం మనకి ఇచ్చారు కనుక ఈరోజు దాని కొనసాగింపుగా కొన్ని విషయాలు మొదటి దినం మాట్లాడి, మరికొన్ని విషయాలు రాత్రి నేను మాట్లాడలేకపోయాను. యేసుప్రభు వారు 4 అడుగుల్లో తండ్రి దగ్గరికి వెళ్ళారు. మొదటి అడుగు బాల్యమైతే, 2 అడుగు యవనమని, 3 అడుగు నడిప్రాయమని, 4 అడుగు చరమాంకమందు, అంటే ఆఖరి దినాల్లో ఆయన జీవితం. దానికి సంబంధించి మనం నేర్చుకుంటూ బాల్య దినాల్లో యేసుప్రభు వారి జీవితాన్ని గురించి కొన్ని సంగతులు ఆలోచన చేసాం, కొన్ని విషయాలు పరిశీలన చేసాం. పరిశుద్ధాత్మ దేవుడు లోకా గారి ద్వారా రాయించినటువంటి సంగతులు ఆలోచన చేసాం. బాల్య దినాల్లో 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన జీవితం ఎలా ఉందో, ఆయన తల్లిదండ్రులకు ఎలా లోబడ్డాడో, ఆ వయసులో ఆడుకోవలసినటువంటి వయసులో ఏమీ తెలియనటువంటి తనంలో సమాజ మందిరంలో కూర్చుని దేవుని ప్రవక్తలని, దేవుని పరిచారకులని, దేవుని పరిశీలని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులకు ముచ్చెమటలు పట్టిస్తూ వారిని ప్రశ్నిస్తూ ఆయన బాల్య దినాల్లో అక్కడ గడిపాడని మనం ఆలోచన చేస్తాం. ఈరోజు బాల్య దినాల్లో పిల్లలు అలా లేరండి, చాలా భయానకంగా బ్రతుకుతున్నారు. వారి పరిస్థితులు చిన్ననాటి నుంచే చెడిపోవడానికి గల కారణం ప్రథమంగా తల్లిదండ్రులు పాత్ర కూడా ఉంది అందులో. కాబట్టి రాత్రి ఆయన అడుగులో మొదటి అడుగుని గురించి ఆలోచన చేసాం. 2 అడుగు ఏంటంటే యవ్వనం. నేను దాన్ని కొనసాగించట్లా. మొదటి దినం తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మీరు కలత చెందకండి, తండ్రి దగ్గరికి వెళ్ళే ఒక మార్గాన్ని నేను వేస్తున్నాను, దాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పిన క్రీస్తు ప్రభు పరలోకానికి ఆయన వెళ్ళటం, తర్వాత మనల్ని నడిపించడానికి ఒక రోడ్డు, ఒక మార్గాన్ని ఆయన వేయటం అనే దాని గురించి ఆలోచిస్తే, ఆయనలా బ్రతికితే మనం ఆ లోకానికి వెళ్ళగలం, ఆయనలా జీవిస్తే మనం ఆ లోకానికి వెళ్ళగలం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆయనలా మనం బతకగలమా, ఆయనలా మనం జీవించగలమా, అంత శక్తి మనకుందా, అంత సామర్థ్యం మనకుందా? ఎవరినైనా అలా బతకగలరా అని అడిగామనుకోండి, ప్రత్యామ్నాయాలు వెతుకుతారు. అంటే నన్ను మోసుకెళ్ళి అక్కడ పెడితే బాగుండు అంటారు, నన్ను మోసుకెళ్ళి అక్కడ పెడితేనే తప్ప నేను బ్రతకలేను అంటారు. నడవటానికి ఏదైనా 3 చక్రాల బండి పిల్లలకి ఎలా ఇస్తామో అలాంటి 3 చక్రాల బండి ఇస్తే మేము అక్కడికి వెళ్ళగలమేమో ఆ లోకానికి అని
బోలెడన్ని ప్రత్యామ్నాయాలు వెతుకుతాం, మనం బదులు వెతుకుతాం. నీ అడుగుల్లో అడుగులేసి మేము రాలేము, కానీ మేము కోరుకునేది ఏంటంటే అక్కడికి రావాలంటే కనుక మేము అలా బ్రతకలేము, మరొక ఆప్షన్ మాకు కావాలి. మేము పాపంలోనే బ్రతుకుతూ ఉంటాం, మేము పరలోకానికి రావాలి అని మనిషి ఎదురు తిరిగి ప్రశ్నించే పరిస్థితులు ఈరోజు బ్రతుకుతున్నాడు. ఇవాళ ఆధునిక క్రైస్తవ సంఘం అలా ఉంది, మానవ నైజం అలా ఉంది, మానవ ప్రవర్తన కూడా అలా ఉందండి. మనుషుల ప్రవర్తన చూస్తుంటే చాలా భయానకంగా, ఒళ్ళు గగురు పొడిచే విధంగా వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి జీవిత విధానం మనకు కనపడుతూ ఉంది. అంటే ఎంత దారుణంగా మనిషి చెడిపోయాడనంటే ఎప్పటికీ ఎన్నటికీ ఎవరు బాగు చేయలేనంత భ్రష్టత్వంలోనికి మనిషి దిగజారిపోతున్నాడు. ఎలాంటి మహోన్నతుడు లోకాన్ని విడిచిపెట్టి వచ్చి మానవ జ్ఞానానికి అందనటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని అందించిన తర్వాత కూడా మనిషి చెడిపోతున్నాడు. చెడిపోతున్న మనిషికి సహాయంగా ఆయన చేయగలిగేటువంటి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం, మనకు ప్రత్యామ్నాయం లేదు కానీ ఆయన ప్రత్యామ్నాయం ఇవ్వగలడు. మన జీవితంలో ప్రత్యామ్నాయం లేదు, ఆయన ప్రత్యామ్నాయంగా వేరొకటి ఏదైనా మనకి ఏర్పాటు చేయగలడు. దేవుని కొరకు బ్రతుకుతాను, నీ అడుగు జాడలో నేను నడుస్తాను, నాకు ఏదైనా ఒక చాయిస్ ఇవ్వమని అడిగితే దానికి సంబంధించి ఏ మార్గాన్ని అయితే క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించారో ఆ మార్గంలో మనం నడవటానికి ప్రతిష్ఠించబడిన ఆ విధానం ఏంటో నేను రాత్రి మీకు చెప్పలా. ప్రతిష్ఠించడం అంటే ఏంటి, ఎలా ప్రతిష్ఠిస్తారు, దేని చేత ప్రతిష్ఠిస్తారు అని అంటే, జీవితాన్ని చూపించి వెళ్ళినటువంటి క్రీస్తు ప్రభు మానవుని నుంచి తండ్రి అయిన దేవుడు ఏం కోరుతున్నాడో, ఆయన ఆలాపన ఏంటో, ఆయన ఆరాటం ఏంటో, ఆయన తపన ఏంటో చెప్పి వెళ్ళిపోయిన క్రీస్తు ప్రభు, జీవించి వెళ్ళిపోయిన క్రీస్తు ప్రభు అక్కడికి రావటానికి ఆయన తన శక్తిని ఉపయోగించారట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. నువ్వు బ్రతకాలనుకుంటే మాత్రం దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే, ప్రత్యామ్నాయం లేనటువంటిది మరొకటి ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ముందుకు కొనసాగుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలమ్మా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించిపోయేవాడు వెర్రితనంగా చూస్తున్నటువంటి ఆ సిలువ సువార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడటమంటే మనం ఆలోచన చేస్తే శిక్ష నుంచి తప్పించబడటం, ప్రమాదం నుంచి తప్పించబడటం, విపత్కరమైన పరిస్థితుల నుంచి మంచి దారిలోకి రావటం, నశించిపోతున్న పరిస్థితుల నుంచి మంచి మార్గంలోనికి, రక్షించబడుతున్నటువంటి మార్గంలోనికి రావటాన్ని రక్షింపబడటం అంటున్నాడు. అది ఎలా జరుగుతుందంట, దాన్ని ఎలా ప్రతిష్ఠించాడంట అన్నట్టు సిలువ ద్వారా ప్రతిష్ఠించాడంట. సిలువ ద్వారా జరిగినటువంటి కార్యం, పరలోకానికి వెళ్ళేటువంటి ఒక రోడ్డు, ఒక మార్గాన్ని దేవుడే క్రీస్తు వారి ద్వారా ప్రతిష్ఠించినట్టు కనబడుతుంది. ఆ సిలువ సువార్త ద్వారా ఎవరైతే సువార్తని విని సంఘంలోకి చేర్చబడతారో వారికి అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తిని దేవుడు ప్రసాదిస్తారంట. క్రీస్తులో నేను బ్రతకలేను, నాకు ఎలా బ్రతకాలనే ఆశ అయితే ఉంది, ఆ సామర్థ్యం నా దగ్గర లేదు. నేనేం చేయాలి, నేనేం చేయగలను, నేను అసమర్థుణ్ణి, నా వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నటువంటి భక్తులకి ఎవరైనా మీలో బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మీరు ఆ జీవితాన్ని జీవించకపోతే కనుక మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి ప్రదర్శిస్తున్నాడంట. ఎక్కడ ప్రదర్శిస్తున్నాడని అంటే సిలువ మీద ప్రదర్శిస్తున్నాడంట. దేవుని శక్తి సిలువ మీద ప్రదర్శించబడుతుందంట. ఏంటి ఆ శక్తి అని అంటే, క్రీస్తు వారి రక్తాన్ని చిందింపజేయటమే ఆ శక్తి. ఆ శక్తి గురించి చాలా విషయాలు మనం ఆలోచించాలి. నశించిపోతున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న వారికి, దేవుని కొరకు బ్రతకాలని కోరుకున్న వారికి, శిక్ష నుంచి తప్పించబడాలనుకున్న వారికి, ప్రమాదంలో ఉన్నటువంటి మనుషులకు క్రీస్తు ప్రభులా బ్రతికే గొప్ప అవకాశాన్ని సిలువ యాగం ద్వారా దేవుడు ఇస్తూ, ఆ సిలువ యాగం అనేది ఎలా జరిగిందని అంటే ఆయన శక్తిని బట్టి జరిగిందంట. ఆయన శక్తిని చూపించాడట. అక్కడ దేవుడు తన శక్తిని ప్రదర్శించాడంట. ఎక్కడ? సిలువ మీద ఆయన శక్తి కనబడుతుందంట.
సిలువ మీద ఆయన శక్తిని దేవుడు చూపించారట. శక్తి గురించి మనం ఈ రాత్రి విన్నామనుకోండి, ఒళ్ళు గగురుపరుస్తుందండి. ఎంత గొప్ప కార్యం ఆయన మన పట్ల చేశాడో మనకు అర్థమవుతుంది. రక్షింపబడటానికి గాను మానవుడు దేవుడి కోరిన లోకానికి వెళ్ళటానికి గాను దేవుడు తన శక్తిని ప్రదర్శించాడు. దేవుడి లోకానికి వెళ్ళటానికి యేసుప్రభువు వారి ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎలాంటి బ్రతుకు కావాలని కోరుకుంటున్నాడో అలాంటి బ్రతుకు నువ్వు నేను మానవాళి బ్రతకాలి అని అంటే దేవుడు ఒక శక్తిని చూపించాడంట. ఆ శక్తి ద్వారా అక్కడికి రప్పించుకుంటున్నాడంట. ఆ శక్తిని కాదని నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తే మాత్రం నో అదర్ పవర్, ఆల్టర్నేటివ్ లేదంట. దానికి ప్రత్యామ్నాయం లేదంటే ఏంటంటే, నువ్వు బ్రతకాలని కోరుకుంటే కనుక, దేవుని కొరకు నువ్వు నిలబడాలని కోరుకుంటే కనుక, యేసుక్రీస్తు వారిలా ఈ భూమి మీద నీ జీవితాన్ని నువ్వు చూపించుకోవాలనుకుంటే కనుక ఆయన శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి, ఆయన శక్తిని నువ్వు వాడుకోవాలి. లేదు నేను క్రీస్తు ప్రభువులా నేను బ్రతుకొచ్చేస్తాను, నేను గొప్పవాడిని అనుకుంటే మాత్రం ఆ జీవితాన్ని నువ్వు జీవించలేవంట. అది సిలువలో ప్రదర్శితమైందంట. దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే సహోదరులు చాలామంది స్వార్థ ప్రకటనలో అడ్డుపడుతూ బోర్డులు కూడా పెట్టేస్తున్నారండి. వీధి మూల పెట్టేస్తున్నారు స్టార్టింగ్లోనే. అన్యమత ప్రచారం మా గ్రామంలోనికి రాకూడదు, అన్యమత ప్రచారం మా ప్రాంతానికి రాకూడదు, అక్కడ ఊరు పేరు పెట్టేస్తున్నారు. దేవుడేమో పరలోకాన్ని ఇవ్వటానికి ఆ సువార్త ద్వారా తన శక్తిని ప్రదర్శిస్తూ ఆ సువార్తని అనేక గ్రామాల్లోనికి పంపిస్తూ ఉంటే మాకు వద్దంటున్నారు. వాళ్ళు అడ్డుపడుతూ వారి ఇష్టానుసారంగా ధైర్యం చేసి ముందుకెళ్ళిన ఆ సువార్తికుల్ని కొడుతూ వారి మీద పేడ నీళ్లు చల్లుతూ ఎంతో హృదయాన్ని గాయం చేస్తూ దేవుని మనసును బాధ పెడుతున్నటువంటి సహోదరులు, అన్యులైనటువంటి ప్రజలు ఎంతోమందిని మనం చూస్తున్నాం. మానవాన్ని రక్షించడానికి దేవుడు తన శక్తిని ప్రదర్శించాడంట. ఆ శక్తి ఎక్కడ ప్రదర్శితమైంది? సిలువలో అయింది. ఆ సిలువ సువార్తను ఆపుతున్నావు అని అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నావు, ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నావు. ఈ సువార్త కాక నన్ను అక్కడికి నడిపించేది ఏదైనా ఉందా? ఈ సువార్త కాకుండా నేను పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తి నువ్వు కోరుకుంటున్నావు, మరొక శక్తి నువ్వు కోరుకుంటున్నావు. ఆ శక్తికి మించి మరొక శక్తి నేను కాపాడదు, మరొక శక్తి లేదు. సిలువ ద్వారా ఆయన శక్తి ప్రదర్శితం అవుతుంది. ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తేనే క్రీస్తులా ఈ లోకంలో నువ్వు బ్రతకగలవు. చూస్తున్నాం కదా, గడిచిన రాత్రి బాల్యం అయిపోయింది, యవనంలోకి వచ్చాం. ఇవాళ యవనస్తుల పరిస్థితి ఎలా ఉందండి? సువార్త పట్టుకుని వస్తుంటే మీ బ్రతుకుల్ని బాగు చేయడానికి, మీ కుటుంబాలు తిరిగి కట్టడానికి, మీ పిల్లల్ని మనుషులుగా మార్చే ఈ సువార్త, మీ భర్తల్ని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దే ఈ సువార్త మీ ప్రాంతాలకు వస్తుంటే మీరు ఏమంటున్నారు? అడ్డుపడుతున్నారు. ఈ రాత్రి విన్న తర్వాత మీకు అర్థమవుతుంది సిలువలో ఆయన శక్తి ఎంత ఉపయోగపడుతుందో, ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. పౌలు గారు ఎంత అద్భుతమైన సంగతులు చెప్తున్నారు చూడండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడు క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయం, క్రీస్తు ద్వారా ఒక బలాన్ని ఆయన ప్రదర్శించాడంట. ఆయన శక్తిని చూపించాడంట. ఆయన శక్తిని చూపించాడంట. అంటే మనిషిని మార్చడానికి ఆయన శక్తి అవసరమైంది. మనిషి జీవితాన్ని తిరిగి కట్టడానికి ఆయన శక్తి అవసరమైంది. ఆ శక్తి ఎక్కడ కనబడిందంటే సిలువలో కనబడింది. సిలువ మీద యేసుప్రభువు వేలాడుతున్నాడు రక్తపు మొద్దులో.
మాంసం ముద్దై రక్తం వేరులై పారుతున్న ఆ స్థితిలో ఆయన కనపడుతుంది. అక్కడ ఆయన శక్తి ప్రదర్శితమైందంట. ఆ స్వార్థ అయితే రానివ్వట్లేదు. ఇవాళ యవనస్తుల గురించి నేను మాట్లాడుతూ నేను వచనాన్ని చదివించాను మీకు. యవనస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయండి? యవనస్తులు ఎలా ఉన్నారు? క్రైస్తవుల గురించి మాట్లాడట్లా, క్రైస్తవులైనటువంటి యవనస్తుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ లోకంలో ఉన్నటువంటి యవనస్తుల పరిస్థితి ఎలా ఉన్నాయి వాళ్ళ గురించి ఏదైనా అడుగుతున్నప్పుడు ఒక మాట చెప్తాను మీకు. కుటుంబంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు యవనస్తులైన పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారండి. యవనస్తులైన పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారు. మా ఊళ్ళో మా పాలకుల పక్కనే పెంకులపాడు అని ఉంటుంది. ఒక తమ్ముడు, అంటే యేసుప్రభుని నమ్మలేదు. ఆ వ్యక్తి విపరీతమైనటువంటి తాగుడికి బానిస అయిపోయాడు. ఎంత బానిస అయిపోయాడని అంటే తల్లి దాచుకున్న డబ్బులు ఎత్తుకుపోతున్నాడు. తల్లి ఎక్కడ దాస్తుందో ముందు అటుకెక్కేస్తున్నాడు. ఏ డిబ్బీలో దాస్తుంది, ఏ బిందులో దాస్తుంది, ఏ బిందు కింద ఎడుతుంది అన్నీ చూస్తున్నాడు. ఎత్తుకుపోతున్నాడు. తాగేసాడు, మొత్తం తాగేస్తున్నాడు. డబ్బులు అయిపోయినాయి. డబ్బులు పెట్టడం మానేసింది. ఆవిడ దగ్గర నుంచి ఎక్కడ వస్తాయి? డబ్బులు అయిపోయినాయి. వస్తువులో పెట్టి బిందు కింద అట్టుకెళ్ళిన డబ్బు అయిపోయింది కదా, ఇప్పుడు బిందు అట్టుకెళ్ళిపోతున్నాడు. అమ్మేస్తున్నాడు. ఆ బెల్ షాపడికి అమ్మేస్తున్నాడు. ఆ బిందులు సెంబులు కూడా అయిపోయినాయి. ఇక్కడ బానిస అయిపోయాడు కదా, ఏం అర్థం అవట్లేదు. మధ్యాహ్నం 1:30 అయిందంట. టైం మడత మంచం మీద నిద్రిస్తుందంట వాళ్ళ అమ్మ. గాఢ నిద్రలో ఉంది. డబ్బులు వెతికాడు, కనపడలా. సామాన్లు ఎదిగాడు, ఏమీ లేవు. క్వాంటిటీ సామాన్లు ఏమీ లేవు అక్కడ, విలువైన ఏమీ లేవు వస్తువులు. ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది చూశాడు. తల్లి పడుకుంది. కత్తిరి తెచ్చాడండి. కత్తిరోడు అట్టుకొచ్చి ముచ్చుకులో కట్ చేసేసాడండి జుట్టు. ఇది బాగుంటుంది కదా, ముచ్చుకులో కట్ చేసేసాడు. ఎంటికలోడికి అమ్మేసాడండి. ఆవిడ లేచేటప్పటికి ఏమీ లేదు, ఇందిరాగాంధీ గారి జుట్టులాగా వచ్చేసింది. ఏంటి రాడు లోపోదీపాన్ని గోళ. ఎంతమంది పిల్లలు ఆడవట్లేదండి, తల్లిలు ఆడవట్లేదండి పిల్లల్ని బట్టి. బైక్ కొనివ్వలేదని ఒకడు. ఎంత చక్కగా పెంచుకుంటున్నారండి పిల్లల్ని, ఎదిగొచ్చిన తర్వాత మనకు ఉపయోగపడతారని. యవనస్తులు మొన్నే వకీల్ సాబ్ సినిమాకి టికెట్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడండి ఒక కుర్రాడు. అంత అవసరమా అండి అది? అంత అవసరమా? మొబైల్ కొనివ్వలేదని ఒకడు, బైక్ కొనివ్వలేదని ఒకడు. అంటే జీవితం యొక్క విలువ తెలియట్లేదు వాళ్ళకి. జీవితం ఎంత గొప్పదో, ఎంత విలువైంది వారికి అర్థం కావట్లా. ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలు మనం వింటున్నాం. ఒళ్ళు గగురు పొడుస్తుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది మనకి. ఏ మూల నుంచి ఏ ప్రమాదం మన మీదకి వస్తుందని భయపడే పరిస్థితులకు వచ్చేసాం. యవనస్తులు అలాగే తయారయ్యారండి. సినిమా టికెట్లు కొనివ్వలేదని చచ్చిపోయేవాడు ఒకడు, బైక్ కొనివ్వలేదని చచ్చిపోయేవాడు ఒకడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యవనస్తులు బ్రతుకుతున్నారు. వారి స్థితిగతులు అలా ఉన్నాయి. అన్యుడా, క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, ఎవడైనా పక్కన పెట్టేయండి. మానవ జాతి యావత్తు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఎంత భ్రష్టు పట్టేశారంటే తల్లిదండ్రులు ఏడిపించే పరిస్థితి. సమాజంలో సాక్షి లేదు. చాలా నీచంగా బ్రతుకుతున్నారు. రాజకీయాలు అంటూ తిరుగుతూ ఫ్లెక్సీలు కడుతూ చాలామంది కరెంటు వేరు తగిలి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ తల్లిదండ్రుల బాధ ఎవరికి తెలుస్తుందండి? సినిమా యాక్టర్లు ఫ్లెక్సీలు కడుతూ, ఆ సినిమా యాక్టర్ తినడానికి కూల్ లేకపోయినా కూడా 10 మంది కుర్రాలు పోగడిపోయి ఆ ఫ్లెక్సీ కట్టడం. ఏంటి నీకేమిస్తాడు అతడు? నీకు ఏదైనా ప్రమాదం వస్తే నీకు ఏదైనా ఇస్తాడా అండి? అలా మండుతుంది అనమాట. అలా రేపుతాడు యవనస్తుల్ని. చాలా భయంకరమైన పరిస్థితులు అండి. నీచంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఎన్నో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సువార్త అవసరమై ఉంది. ఎందుకంటే సిలువలో ఆయన శక్తిని ప్రదర్శించాడు. ఆ శక్తి యవనస్తులకి ఇస్తాడంట ఆయన. దేవుని కొరకు బ్రతకటానికి, క్రీస్తు ప్రభువులా బ్రతికింప చేయడానికి. స్కూల్స్లోకి వెళ్తే అడగండి. నిన్న మా చర్చికి వస్తాడు తమ్ముడు, గవర్నమెంట్ స్కూల్లో, బోర్డు స్కూల్లో టీచర్ చేస్తున్నాడు. చాలా జ్ఞానవంతుడు. అలా ఎగ్జామ్ రాసాడంటే ఎందులోనే ఫస్ట్ వస్తాడు. తమ్ముడు హై స్కూల్కి కానీ కాలేజీకి కానీ పెట్టుకోవచ్చు అంటే తమ్ముడు ఏమంటున్నాడు తెలుసండి? ఏమంటే తక్కువ జీతం వచ్చిన అన్నయ్య ఈ బోర్డు స్కూల్ని చేసుకుంటాను అన్నయ్య. ఎందుకంటే హై స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రిస్క్ ఎట్టేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఏదో చేసి నేను చేశాను అంటారు. కాలేజీకి వెళ్తే వాళ్ళ పరిస్థితి చూస్తే మరింత భయంకరంగా ఉంది. వాళ్ళు ఏం చేసుకుని నా మీద ఎట్టేస్తారో తెలియదు, ఎందులో ఇరిక్కిపోతుందో తెలియదు. పిల్లలు అలా తయారయ్యారండి. కాలేజీలు చూడాలి వికృతి చేష్టలో. తల్లిదండ్రులు చూస్తేనేమో భయం, ఏడిపించేస్తున్నారు. సమాజంలో చూస్తేనేమో మంచి పేరు లేదు.
రాజకీయ ఇష్టానుసారంగా తిరుగుతూ భయంకరమైనటువంటి ప్రమాదంలో చచ్చిపోతున్నటువంటి వ్యక్తులు కూడా చూస్తున్నాం. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? చూడండి, ఒక పాప ఒక వీడియో ఇంతకు మునుపు ఒక మెసేజ్లు నేను చూపించినప్పుడు యూట్యూబ్ బోర్డు స్ట్రైక్ వేసాడు, అలాంటివి పెట్టొద్దని చెప్పి, అలాంటివి చూపించొద్దని. అంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి, అలాగే చూపిస్తే భయంగా ఉంది, కానీ తప్పదు, కొన్ని చూపిస్తాను. చూడండి, ఒక అమ్మాయి ఒక కుర్రని తీసుకుని వెళ్ళిపోయింది. చూడండి అమ్మాయి, ఆ వయసు ఎంత ఉంటుంది ఒకసారి స్టాప్ చేయ. వయసు ఎంత ఉంటుంది ఒకసారి, వయసు ఎంత ఉంటుంది చెప్పండి అమ్మాయిది? 16 ఉంటాయా? పోనీ రూపురేఖలు చూసి వైఖరి చూసి చెప్పలేకపోతే మాత్రం మాట చూసి చెప్పండి. ఒకసారి మాటేనండి, అమ్మాయి మాట వయసు ఎంత ఉంటుంది చూడండి. సరే, నీకేం చాలదు, ఏం చేయాలా? సరిపోయింది. ఆధార్ కార్డులో తప్పు. ఆధార్ కార్డులో తప్పు నువ్వు చెప్పేదే? మా అమ్మ నాన్న తప్పు, ఆధార్ కార్డులో తప్పు చూపించి మా అమ్మాయి మేజర్ అవ్వలేదు, మైనరు, ఆ కుర్రోడు మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడని చెప్తే అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుందండి అమ్మాయి. మా అమ్మ నాన్న అబద్ధం ఆడుతున్నారు, నా బుడ్డి కరెక్ట్గా మాట్లాడుతున్నాడని. ఆ నిజంగా బుడ్డియే, ఆ బుడ్డియే. ఒకసారి బ్యాక్ ఎట్టది, ఇలా బతుకులు మార్చేది ఎవరండి? చాలదు, ఏం చేయాలా? సరిపోయింది. ఆధార్ కార్డులో తప్పు. ఆధార్ కార్డులో తప్పు నువ్వు చెప్పేదే? నువ్వు చెప్పేది తప్పు కదా. నేను అదేమని ముట్టమని చెప్తే కూడా ముట్టాను, అదే వాళ్ళపై ముట్టమని చెప్పండి. మీ అబ్బాయి మీ అమ్మ మీ అబ్బాయి కేసు పెట్టారు, పెట్టుకోండి. మీకిద్దరికి ఎట్లా పరిచయం? మేము ఒక కంపెనీలో పై వస్తున్నాం. యా కంపెనీలో? సోజోది. ఎక్కడ? తిరుపూర్లో. నేను ఇష్టం పడి తోడుకొస్తుంది. ఏం నీ పేరా? నా పేరు నాగవేణి. నీ పేర్రా? సింహాద్రి. ఇంకెట్లా ఇప్పుడు మీ నాయన వీళ్ళంతా వచ్చినారు, ఏదో పోయి చేసుకోండి, మా ఊరికి వాడు జైలుకి పోతాడు. నేను పోయాలంటే పోయాలి. నీ వయసు ఎంత? ఇది ఆఫ్ చేసి ఒక ఇమేజ్ పెట్టాను, పేపర్లో వచ్చి న్యూస్ పెట్టి ఒకసారి చూడండి. ఒకసారి ఈ న్యూస్ చూడండి. ఏంటమ్మది? తల్లి గుండెలపై కూర్చుని మెడకు చున్నీ బిగించి ఎవరిని చంపేసిందండి అమ్మాయి? తల్లిని చంపేసింది, ప్రేమ పేరు చెప్పి. ఇంకొక ఇమేజ్ పెట్టండి, ఇంకో ఇమేజ్ జూమ్ చేయది. ప్రేమకు అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అంట. ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని ప్రియుడితో కలిసి చంపింద మైనర్ కూతురు, మేజర్ కూతురు కాదు, మైనర్ కూతురు. అంటే ఆ వయసులో వాళ్ళకి అర్థం కాదని చెప్పిన అర్థం కాదు. ఆ అమ్మాయి ఏమైందో తెలుసండి? నా బుడ్డి చాలా అందంగా ఉన్నాడు, నా బుడ్డి ఎక్కడికైనా తీసుకెళ్తాడు అని చెప్తాడు. అక్కడ కొనుక్కొస్తాడు. ఎక్కడ కొనుక్కొస్తాడు? అమ్ముతున్నారు కదా, ఇది వరకల్లా కాదు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. 1000 రూపాయల కాయంతో, 2000 రూపాయల కాయంతో పేపర్లో వైట్ షర్ట్ వేస్తాడు, జేబులో పెట్టుకుంటాడు. ఎదురుగుండా వచ్చి బైక్ ఇల్లు ఎవరితో ఎరుగట్టు వచ్చి 2 సార్లు రేట్ చేస్తాడు, జేబులో చూపిస్తాడు, అంతే నువ్వు ప్లాటు. అది కూడా 10 రూపాయలు పెడితే వచ్చేస్తున్నాయి. ఆ 10 రూపాయలు కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకుని వస్తాను నీ దగ్గరికి. అల్లారు ముద్దుగా పెంచుకుని అమ్మ నాన్న గుర్తురారు. ఆడపిల్లలు అలా ఉన్నారు, మగ పిల్లలు అలా ఉన్నారు, చెడిపోయారండి. అమ్మాయి తర్వాత ఏడ్చింది 2-3 సార్లు. ఒకసారి రక్తాలుచ్చలు కొట్టి పంపించేశాడు, వెళ్ళింది. నా బుడ్డి బాగా చూస్తారు, బుడ్డి అంటుంది, మరి అటు వేరేం పేరు తెలియదు, బుడ్డి అంటుంది, ఏ బుడ్డో మరి. మళ్ళీ తీసుకొచ్చారు, కాపురాన్ని పంపించారు, మళ్ళీ కొట్టి పంపించేశాడు. 3ఓసారి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి అమ్మాయి వెళ్ళకని చెప్తే నా బుడ్డి బాగా చూసుకుంటాడని వచ్చింది, మళ్ళీ కొట్టేశాడు. మళ్ళీ కొట్టేసేవాడికి అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేక ఇతను నమ్మి వచ్చినందుకు ఇతను చేసినటువంటి మోసాన్ని బట్టి ఆ బిడ్డ అఘాయిత్యం చేసుకుందండి. యవనస్తుల పిల్లలకి ఆందండి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చూడండి, దొంగ సాటుగాను ఇలా నవ్వుతూ సెల్ చూస్తూనే ఉంటారు, షాటింగ్లు చేస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? పిల్లల పాప మనకి ఏం తెలిసి సెల్ ఫోన్ చూస్తున్నారు అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఎంత ప్రమాదంగా మారిపోయిందంటే ప్రతి పనికి మాలిన వాడితో చాటింగ్లో చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎక్కడైనా హాస్పిటల్ చూపిస్తే బాగును, మానసిక డాక్టర్కి చూపిస్తే బాగుంది, రోగం తగ్గుతుందని చెప్పి చాలా హాస్పిటల్ తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడు ఒక శక్తిని, బ్రతుకులు మార్చే ఒక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసి ప్రకటింపజేస్తుంటే మాత్రం వద్దంటున్నారు. వాళ్ళ బ్రతుకులు మార్చేది పోలీస్ స్టేషన్లు మార్చవు, వాళ్ళ బ్రతుకులు పోలీస్ లాఠీ మార్చదు, వాళ్ళ బ్రతుకులు చట్టాలు మార్చవు, వాళ్ళ బ్రతుకులు తుపాకీ గుండు చూపిస్తే, తుపాకీ గొట్టం చూపిస్తే మారదు. దేవుని శక్తిలో ఉంది. తుపాకీ గొట్టానికి లేని శక్తి దేవుని మాటకు ఉంది, సువార్తకు ఉంది. ఆ శక్తి అక్కడ ప్రదర్శితమైందండి.
మీ యవనస్తుల బ్రతుకులు బాగుపడాలంటే, మీ పిల్లలు మీకు ఉపయోగపడాలంటే క్రీస్తు సువార్తను రానివ్వండి. ఆయన శక్తి ప్రదర్శితమైందంట. ఆయన శక్తిని ప్రదర్శించుకున్నాడంట ఆయన. ఎక్కడ? సిలువలో. యవనస్తులు, తల్లిదండ్రులు చూడనటువంటి పిల్లలు కూడా ఉన్నారండి, తిరిగి కొట్టి పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళ బ్రతుకులు ఎలా మారుతాయని అడిగితే సువార్త మాత్రమే మార్చగలదంట. ఒకప్పుడు అలాంటి వాళ్ళమే మనం. ఇక్కడ చాలామంది ఒకప్పుడు అలా బ్రతికిన వాళ్ళే ఇవాళ తప్పు చేయడానికి భయపడుతున్నారు, తప్పు అనే పదం మాట్లాడటానికి భయపడుతున్నారు. క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు. కారణం ఏంటి చెప్పనా? సిలువలో ఆ శక్తిని వాళ్ళు కనుగొన్నారు, ఆ శక్తిని వాళ్ళ బ్రతుకులు కావాలని కోరుకున్నారు. ఆ శక్తి ద్వారా వారి జీవితాలు మారిపోయినాయి. ఇప్పటికీ చిన్న తప్పు చేయటానికి కూడా భయపడే దేవుని నిజమైన క్రైస్తవ పిల్లలు ఉన్నారండి. ఒకప్పుడు నీచంగా బ్రతికారు, ఎక్కడ చూసినా వాళ్ళే చెడు సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు ఇవాళ బైబిల్ పట్టుకుని చక్కగా పాటలు పాడుతూ, వాక్యం చెబుతూ, స్వార్థ కరపత్రికలు పంచుతూ వారి జీవితాన్ని అలా నడిపిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? వారి జీవితాల్లోనికి సువార్త ద్వారా దేవుడు పంపించినటువంటి శక్తిని వాళ్ళు అనుభవిస్తున్నారు. వారి జీవితాలు మారినాయి. అదే అంటున్నాడు పౌలు గారు. ఆయన ఏందంట? ఎవరెందు? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం క్రీస్తు ద్వారా ప్రదర్శన చేశాడంట. ఆయన బలాన్ని ప్రదర్శించాడంట. శక్తి. ఒక విషయం చెప్పనా? బైబిల్లో శక్తికి సంబంధించి 3 సార్లు వాడాడండి దేవుడు. ఆయన శక్తిని గురించి మాట్లాడుతూ, శక్తి అంటే ఏంటి? బలం అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేయడానికి, ఇప్పుడు ఇది మొయ్యాలంటే నాలుంటాడు మొయ్యలేం. నాకంటే ఒక బలంగా ఉన్నవాడు మోస అవతల ఆడేస్తాడు. ఆ బలంగా ఉన్నవాడు ఇది మోస అవతల పాడేసాడు కదా, అది అప్పచెప్పమనుకోండి, అది అతను పాడేయలేడు, ఎందుకంటే అతని బలం సరిపోదు. అంటే కొన్నిటిని చేయటానికి కొంతమందికి ఒక బలం ఉంటుంది. ఆ బలం పరిమితిని బట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇక అంతకంటే దాటి ఎవరు చేయలేరు. ఈ భూమి అది ఏ చట్టము మనిషిని మార్చలేదండి. ఏ చట్టము, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, అంటే మానభంగం చేసిన వాళ్ళు ఉరిశిక్ష వెంటనే కన్ఫర్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేసిన సందర్భాలు ఉన్నాయి. రేపు మానభంగాలు ఆగినాయే చెప్పండి? ఆడపిల్లల మీద దాడులు ఆగినాయే చెప్పండి? తాగుడు మానేరో చెప్పండి? ఒక వ్యక్తి ప్రమాదంలో చచ్చిపోయాడంటే ఇటు తాగుడు మానేలు, ఆయన మాటల. అంటే ఈ భూమి మీద అలాంటి మనుషులు మార్చగలిగే శక్తి దేనికి ఉందంటే, సిలువ మీద యేసుప్రభువు పెట్టినటువంటి ఆ రక్తమును చూసారా? ఆ రక్తంతో ప్రతిష్ఠించాడు చూసారా? ఆ శక్తికి సంబంధించి 3 పదాలు వాడాడు. ఆ 3 ఒక్కొక్కటి చూద్దాం. ఒకసారి మీకు స్క్రీన్ మీద వేస్తాడు తమ్ముడు, చూడండి. దేవుడు ఆయన శక్తిని ఎక్కడ ప్రదర్శించాడు అని అంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏంటి? సిలువలో ఆయన శక్తిని ప్రదర్శించాడని చెప్పుకుంటున్నాం కదా. దానికంటే ముందు ఆయన శక్తి ఎక్కడ ప్రదర్శించాడు చూడండి. మీకు ఏం కనబడుతుంది అక్కడ? సూర్యుడు కనబడుతున్నాడుగా, తర్వాత భూమి, చంద్రుడు కాదమ్మా, భూమి. ఒకసారి చూడండి. 3,33,000 భూములు దగ్గర పేరుస్తానంటే ఒక సూర్యుడు అంట. ఎన్ని భూములు దగ్గర పేరిస్తే? 3,33,000 భూముల దగ్గర పేరిస్తే సూర్యుడు. భూమి బరువు ఎంత తెలుసా? అక్కడ చెప్పడానికి వీలు లేకుండా ఉంది. 13,170 తర్వాత 21 సున్నాలు. అది భూమి వెయిట్. భూమి బరువు ఎంత? 13,170 తర్వాత 21 సున్నాలు. కింద ఏమిచ్చాం? 1 బ్రాకెట్లో 5,900 స్క్వేర్ అంటే పైన 24 అంటే 5,900 24 సార్లు భాగిస్తే ఎంత వస్తుందో అన్ని కేజీలు అంట. ఏంటి? భూమి. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. భూమి ఇంత బరువుతో గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంట. మన ఇప్పుడున్న నివసిస్తున్న ఈ భూమి గంటకి 107,220 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత బరువు ఉన్న ఈ భూమి దగ్గర నుండి సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి 9,000 కోట్ల కాంతి సంవత్సరాలు. ఈ భూమి మీద చాలా వాటిని కొలుస్తూ ఉంటాం మనం. సట్ట కొలవటానికి టేప్ కావాలి, ఏదైనా ఇలాంటి కొలవటానికి దానికి ఒక రకమైనటువంటి కొలత ఉంటుంది. కొన్నిటిని కొలవటానికి కొన్ని పరికరాలు ఉంటాయి. కానీ అంతరిక్షంలో ఖగోళ సంబంధమైనటువంటి వీటిని కొలవటానికి అంతు చిక్కినటువంటి ఆ కొలత వారికి అర్థం కాలేదు కాబట్టి వస్తువులు పనికి రాలేదు. వాళ్ళు ఎలా కొలవటం మొదలెట్టారని అంటే కాంతి ద్వారా కొలవటం మొదలెట్టారు. ఇప్పుడు ఒక లైట్ వెలుగుతుంది కదా, ఆ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత వేగంగా వస్తుందో ఆ కొలత అనమాట.
కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుందంట. ఒక కాంతిని ఇలా వదిలితే వేగం, దాని వేగం ఎలా ఉంటుందంటే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. అలాంటి వేగంతో కొలిస్తే భూమి దగ్గర నుంచి సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి 9,000 కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుందంట. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగం తేలితే భూమికి సూర్యునికి మధ్య. అంటే ఎంత దూరాన్ని సూర్యుడు ఉన్నాడో మనం ఎక్కడ ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఒకసారి పైన కింద పైన ఏముంది? ఆకాశం ఉందిగా. ఈ రెండు ఎక్కడ వేలాడుతున్నాయి అమ్మా? ఈ రెండు ఎక్కడ వేలాడుతున్నాయి? ఆకాశంలోనేనా? ఆకాశంలో వేలాడుతున్నాయి. భూమి దగ్గర నుంచి 2 గ్రహాలు, మన భూమి మీద ఉన్నాం, ఒక నక్షత్రం మన కంటికి కనబడుతుంది. మన కంటికి కనబడుతున్న నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి 9,000 కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ సూర్యుడు అయిపోయిన తర్వాత ఏది లేదా అంటే సూర్యుడు తర్వాత కూడా ఆకాశం మనకు కనబడుతుంది. అంటే 2 ఆకాశాలు వేలాడుతున్నటువంటి ఒక నక్షత్రం, ఒక భూగ్రహాన్ని మనం చూస్తుంటే ఈ గ్యాప్ మనం చూసాం కదా, ఈ లెంత్ ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వాటిని దేవుడు చేసి నడిపిస్తున్నాడు. ఇది సింపుల్గా మనం మాట్లాడుకునే భాష. కానీ వీటిని చేయటానికి దేవుడు తన శక్తిని ఉపయోగించాడట. ఇలాంటి భూముల్ని 3,33,000 భూములు కలిపితే ఒక నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రం చేయటానికి దేవుడు ఏం వాడాడు? తన శక్తిని వాడాడు. ఇంత బరువుతో తిరుగుతున్న ఈ భూమిని చేయటానికి దేవుడు ఏం వాడాడు? తన శక్తిని వాడాడు. కొద్దిగా ఎదరికెళ్తే ఓపికగా మీరు వింటే విషయం అర్థమవుతుంది. ఒకసారి ఆ మాటలు చూద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 20 వచనం చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ఏమండి, మన కళ్ళతో చూస్తున్నటువంటి సృష్టింపబడిన వస్తువులు 2 చూసాం. 1 సూర్యుడు, 2 భూమి. ఆయన ఎంత శక్తిమంతుడో వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఆకాశంలోనే రెండింటిని తీశాడు. ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళాలంటే ఎంత గ్యాప్ ఉంటుందండి. అంటే ఒక ఆకాశంలో వీటిని తీస్తున్నాడు. ఈ మామూలుగా చేయలేదంట ఆయన. వీటిని చేయటానికి దేవుడు ఏం ఉపయోగించారట? శక్తిని వాడాడట. శక్తిని, తన బలాన్ని ఉపయోగించాడట. ఇక మనం ముందుకు వెళ్తే కీర్తన 65, జాగ్రత్తగా వినండి. కీర్తన 65 6వ వచనం చూడండి. 6వ వచనం అమ్మా. కీర్తన 65:10 బలమునే నడకట్టుగా కట్టుకున్నవాడే అమ్మా తన శక్తి చేత పర్వతములను ఏంటమ్మా? తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. తన బలమునే నడుకట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతాలని స్థిరపరిచాడంట. పర్వతాలు స్థిరపరిచిన, భూమిని తన స్థానంలో నుంచి కదిలించిన, ఆకాశాన్ని ఎలా పరిచాడట? ఆయన దుప్పట్లా పరిచాడంట. అంటే 6 మంచం మీద దుప్పటి పరచాలంటే ఎంతమంది ఉండాలి? 6 దుప్పటి పరచాలనుకోండి, మంచం మీద ఎంతమంది ఉండాలి? అలా చూస్తామేంటి మొహం మీద? అలా మొహం పెట్టుకుని సాయం చేయి అంటారు కదా భర్తల్ని. అలా చూస్తాం ఏంటి? బెల్లం కొట్టిన రాళ్ళగా సాయం చేయలేకపోతున్నామేంటి? నేను సర్దుకోలేకపోతున్నాను. ఈ పక్కన కొస పెడుతుంటే ఆ పక్క కొస వచ్చేస్తుంది, ఆ పక్క కొస పెడుతుంది, ఈ పక్క కొస వచ్చేస్తుంది. అందు గురించి నువ్వు ఎవరు సాయం తీసుకుంటావు? 6 మంచం మీద ఒక కట్టెని పరచడానికి, ఒక దుప్పటి పరచడానికి దేవుడు ఈ ఆకాశాన్ని ఆయన ఒక్కడే పరిచాడంట. ఇంత ఆకాశాన్ని మనం అనుకుంటాం ఏదో ఒక దుప్పటి వేసినట్టు వేసాడని. ఆ ఆకాశం చేయటానికి, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు చేయటానికి, మానవ జాతికి అవసరమైన ప్రతి దానిని చేయటానికి, మనకివ్వటానికి ఆయన తన శక్తిని ఉపయోగించాడంట. తన బలాన్ని ఉపయోగించాడంట. ఆయన బలాన్ని ఉపయోగించాడు కాబట్టే ఇప్పుడు మనం బతుకున్నాం. ఆయన బలాన్ని ఉపయోగించాడు కాబట్టే తాగుతున్నాం, తింటున్నాం. ఆయన బలాన్ని ఉపయోగించాడు కాబట్టే ఈ భూమి నివాసయోగ్యంగా మార్చి ఆయన మనకిచ్చాడు. దాని మీద మనం సంతోషంగా మనం బ్రతకగలుగుతున్నాం.
ఆయన శక్తిని ఉపయోగించుకోకపోతే కనుక, ఆయన శక్తిని ఉపయోగించి వీటిని చేయకపోతే కనుక మనం చాలా నష్టపోయేవాళ్ళం. దేవుడు తన శక్తిని ఎక్కడ ప్రదర్శించాడంటే, ముందు పౌలు గారు అంటున్నాడు, ఆయన నిత్య శక్తి ఆయన సృష్టించిన వస్తువులు కనపడుతుంది. ఆయన ఎంత శక్తిని ప్రదర్శించాడో, ఎంత బలాన్ని ఉపయోగించాడో. అవి మామూలుగా కలుగుగాక అంటే కలిగేసింది అనుకుంటారు మీరు. కలుగుగాక అంటే కలగల. ఒక బిడ్డ మట్టి బొమ్మ చేసుమన్నప్పుడు తండ్రి వాళ్ళంతా బాడి పాముకుని ఎలాగైతే చేసిస్తాడో అలా ఆ రీతిగా ఆ బిడ్డకు కావాల్సినటువంటి మంచిదాన్ని చేసిచ్చాడు. చేతులతో కష్టపడ్డాడంట. బైబిల్ అదే చెప్పాడు. మనిషికి కావాల్సినటువంటి సమస్తాన్ని చేయటానికి, ఈ సృష్టిని చేయటానికి దేవుడు తన శక్తిని ఉపయోగించాడు. ఈ మనిషిని చేశాడు చూసారు, మనలాంటి మనుషుల్ని, ఈ మానవ దేహాలు కూడా ఆయన చేస్తే వచ్చినాయే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్థమవుతుందండి. మానవ దేహ నిర్మాణం గురించి వివరిస్తున్నప్పుడు దాన్ని చూసినప్పుడు అర్థమవుతుందండి. ఏదో తల్లిగర్భలు రూపించేశాడు, ఏదో ఒక సింపుల్గా ఏదో కళ్ళు వచ్చిగాక, మూతి వచ్చిగాక, పళ్ళు వచ్చిగాక, చెవి వచ్చిగాక అంటే వచ్చేసింది అనుకుంటారు మీరు. మానవ దేహాన్ని నిర్మిస్తున్నప్పుడు కూడా దినదినమైన దగ్గరుండి చేసాడంట. అంటే ఈ దేహాన్ని ఒక్కొక్క అవయాన్ని మనం పక్కన పెట్టి ఆలోచించినప్పుడు అయ్య బాబు ఏమి సృష్టి అయ్యా అనిపిస్తుంది. ప్రతి క్షణం మనం ఆలోచిస్తుంటే ఏం అద్భుతమైనటువంటి కష్టమయ్యా నీది అనిపిస్తూ ఉంటుంది. ఈ భూమి మీద మానవుడు మొదలుకొని, చిన్న చీమ మొదలుకొని, ఖగోళ మంది ఉన్నటువంటి గ్రహాల దాకా దేవుడు మానవ జాతికి ఇవ్వటానికి ఏం చేశాడో తెలుసా? కష్టపడ్డాడు, శక్తిని ఉపయోగించాడు. తన శక్తి సృష్టిలో కనబడుతుంది. ఒక్కొక్క దాన్ని మనం వివరించుకుంటూ వెళ్తే ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఆయన శక్తికి సంబంధించి గ్రంథకర్తలు కీర్తనకారుడు కానీ, పౌలు గారు కానీ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన శక్తి ఇక్కడ ప్రదర్శితమైంది. ఇంకెక్కడ ప్రదర్శితమైందో తెలుసా ఆయన శక్తి? ఒకసారి ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, చాలమ్మా, ఆయన తన బలాతిశయము చేతను క్రీస్తును మృతులలో నుండి లేపి. ఆయన శక్తి ఎక్కడ ప్రదర్శితమైందంటే సృష్టిని చేయటంలో చూపించాడు. ఇప్పుడు ఆయన శక్తి, ఆయన బలం ఎక్కడ ఉపయోగించాడట? క్రీస్తుని మృతుల్లో లేపటానికి ఉపయోగించాడట. ఆయన శక్తి అన్ని సందర్భాల్లో ఉపయోగించలా. ఒకటి సృష్టిని చేసినప్పుడు ఉపయోగించాడు, 2 యేసుక్రీస్తు వారిని చనిపోయిన వారిలో నుంచి లేపటానికి ఉపయోగించాడట. అదే చెప్తున్నాడు అక్కడ. ఇక కిందకి చదవండి అమ్మా. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఆయన శక్తి ఎక్కడ ప్రదర్శితమైందంటే యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపటంలో. అంటే అన్ని సందర్భాల్లో ఆయన శక్తిని ఉపయోగించినట్టు కనపడుతులా. సృష్టి కావాలి కాబట్టి, మానవ జాతి బ్రతకటానికి, మనుగడ కొరకు సృష్టిని చేయాలి కాబట్టి ఆయన శక్తి అక్కడ ప్రదర్శించాడు. మానవాళి పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపాలి కనుక ఆయన శక్తి ఆయన మృతుల్లోంచి లేపినప్పుడు చూపించాడంట ఆయన. అది మీరు తెలుసుకోవాలి. ఆ శక్తి ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో బ్రతకాలి అని 17 నుంచి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం వరకు మాట్లాడుకొస్తున్న సందర్భాలు అవి. అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొద్దిగా కష్టమైనప్పటికీ మనం ముందుకు వెళ్తే కొన్ని విషయాలు మన జీవితానికి సంబంధించినటువంటి మాటలు, సువార్తలో ఆయన శక్తి ఎలా ప్రదర్శితమైందో మనకు అర్థమవుతుంది. అక్కడ శక్తి అనే పదమును చూసారా? 1వ అధ్యాయము 18వ వచనం. అలా కదమ్మా. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయముని బట్టి విశ్వసించుచున్న మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అపరిమితమైన మహత్యమెట్టిదో అన్నాడు. శక్తి అనే పదమును చూశారు ఇక్కడ. శక్తి అనే పదం దగ్గర డొనామిస్ అనే పదాన్ని వాడాడండి గ్రీక్ బైబిల్లో. డొనామిస్ అంటే స్వాభావికమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి, ఆయనలో ఇమిడి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించటం అంట శక్తి అనే పదానికి.
ఈ డొనామిస్ అనే పదం ఎనర్జీ అని వాడతాం కదా, ఎనర్జీ ఉందా నీకు అని అడుగుతాం కదా. దానికి సంబంధించి ఎనర్జీ అనేటువంటి పదాన్ని డొనామిస్ అనేటువంటి పదం నుంచి తీసుకొచ్చారంట. ఆ గ్రీకు లాంగ్వేజ్లో మనకు అది కనపడుతుంది. డొనామిస్ అనేటువంటి పదం అంటే ఏంటంటే స్వాభావికమైనటువంటి సామర్థ్యము, ఇమిడి ఉన్న శక్తి. ఈ సృష్టిని చేయటంలో ఇంకెందులో చూపించాడు? అది యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపించడంలో చూపించాడంట. దానికి డొనామిస్ అనే పదం వాడాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పదాన్ని రోమన్స్ ఎప్పుడు ఉపయోగించుకున్నారో తెలుసా? మనం మాట్లాడుతుంటాం కదా, యంగ్ అండ్ డైనమిక్. డొనామిస్ అనే పదంలోంచి వచ్చిన పదమే డైనమిక్. డైనమిక్. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ సీఎం, యంగ్ అండ్ డైనమిక్ హీరో. డైనమిక్ అంటారు. డైనమిక్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? డొనామిస్ అనే పదం నుంచి వచ్చింది. డొనామిస్ అనే పదం దేనికి వాడుతున్నారు? శక్తి అనే దానికి వాడుతున్నారు. అది ఎవరి శక్తికి సంబంధించి? దేవుని శక్తికి సంబంధించి. అంటే యంగ్ అండ్ డైనమిక్ హీరో సృష్టించేయగలడా? యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నిన్ను నీ పాపాల నుంచి విడిపించగలడా? యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సీఎం, పిఎం చచ్చిన నిన్ను తిరిగి బతికించగలడా? నీ కొడుకు జీవితాన్ని మార్చగలడా? నీ కూతురు జీవితాన్ని మార్చగలడా? యంగ్ అండ్ డైనమిక్స్ వీళ్ళందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్స్ పెట్టుకున్నారు. ఇది పదం గ్రీక్ లాంగ్వేజ్లోంచి కాపీ కొట్టింది. అది మనకి సంబంధించింది కాదు. డైనమిక్ అనే పదం డొనామిస్ అనే పదంలో నుంచి క్రోడీకరించి వచ్చినటువంటి పదం అది. అలాంటి పదాన్ని డొనామిస్ అనే పదాన్ని ఎక్కడ వాడాడో తెలుసా? ఎక్కడ వాడాడు? మొదట నేను చెప్పాను కదా, సిలువలో ప్రదర్శించాడు చూసారు శక్తి, అక్కడ వాడాడంట. ఈ సృష్టిని చేసిన ఆ శక్తిని, క్రీస్తుని మృతుల్లోంచి లేపినటువంటి ఆ శక్తిని దేవుడు ప్రదర్శించినటువంటి మరొక స్థలం ఏంటో తెలుసా? సిలువ సువార్త. సిలువ సువార్తలో ఆయన శక్తి ప్రదర్శితం అవుతుంది. అంటే అందులో సృష్టిని చేసిన కష్టమని చూశారు దేవుడు, ఆ బలాన్ని, ఆ సృష్టిలో ఆయన చూపించినటువంటి కార్యాలు ఉన్నాయి చూసారా? అలాంటి కార్యాలు చూసి మనం ఎలా ఆనందిస్తున్నామో అలాంటివి సువార్త ప్రకటించినప్పుడు మారితే ఆ వ్యక్తి జీవితంలో చూపిస్తాడంట. ఆయన సృష్టిని చేసి భూమిని తిప్పకుండా వదిలేలేదు దేవుడు. భూమిని తిప్పుతున్నాడు. కష్టపడి చేసిన దేవుడు కష్టపడి తిప్పుతున్నాడు. అలాగే సిలువ సువార్తలో దేవుని శక్తి ప్రదర్శితం అవుతుందంటే అర్థమేంటి తెలుసా? నాలాంటి వాళ్ళ జీవితాలు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా ఒకప్పుడు పాపరోత బ్రతికినటువంటి మాలాంటి జీవితాల్ని ఈ సృష్టిని చేసిన దేవుడు మా బ్రతుకులు మార్చడానికి సిలువలో ఆయన శక్తిని ప్రదర్శించాడంట. అది పౌలు గారు చెప్తున్నాడు అక్కడ. అలాంటి సువార్తలకు వద్దంట. డైనమిక్ అనే పదం ఇప్పుడు సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. డైనమిక్ అనే పదం ముందుగా వాడుకునేది ఎవరు తెలుసా? డైనమిక్ అనే పదం రోమ సామ్రాజ్యం వాడుకుందంట. అలా కవాత్ చేస్తూ ఏదైనా ఒక పట్టణాన్ని, ఏదైనా ఒక రాజ్యాన్ని జయించినప్పుడు ఆ విజయోత్సవంతో వస్తారంట, కవాత్ చేసుకుంటూ ప్రదర్శిస్తుంటారంట. అప్పుడు డైనమిక్ సామ్రాజ్యం అని చెప్తూ ఉండేవారంట, రోమ సామ్రాజ్యం అని చూపించి. ఆ పదానికి ఆ సామ్రాజ్యం సరిపోయింది కాదు. ఎందుకంటే ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ మరొక సామ్రాజ్యాన్ని నువ్వు ఆక్రమించుకుని వారిని బందీలుగా చేసుకుని నువ్వు తీసుకురాగలుగుతున్నావు తప్ప వారి జీవితాల్లో మార్పుని తీసుకురాగలేకపోతున్నావు. నువ్వు వారిని జయించేవంతే, ఏళ్తున్నావంతే, కానీ వారి పాపరోత బ్రతుకు నుంచి నువ్వు విడిపించలేకపోతున్నావు. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏమంటే సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఈ మాట పౌలు గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే సువార్తను గురించి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? సిలువ సువార్త ప్రకటిస్తే సిగ్గేంటి? కొంతమంది కరపత్రికలు పట్టుకెళ్తున్నప్పుడు కొంతమంది రమ్మంటే రారు. ఎందుకంటే సిగ్గండి వాళ్ళకి. ఏంటి సిగ్గు? దేనికి సిగ్గు? దేనికి సిగ్గుపడాలి? పౌలు గారు అయితే సిగ్గుపడ్డంట.
సిలువ స్వార్థం గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే దేవుడి శక్తి అంటే అక్కడే ప్రదర్శితమవుతుంది. దేవుడి మానవ జాతిని, వారి జీవితాన్ని, వారి కుటుంబాలు కట్టే ఆ శక్తి సిలువ స్వార్థలోనే ఉంది. నేను సిగ్గుపడను. కానీ సిగ్గుపడుతున్న కారణం ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. పౌలు గారు ఆ మాట అనడానికి గల కారణాలు ఉన్నాయి. ఒక ఫోటో చూపిస్తాను చూడండి మీకు ఇమేజ్. అప్పుడు ఆ మాట ఆయన మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, అలెక్స్ అనేటువంటి ఒక యూదుడు ఒక గోడ మీద పిచ్చి గీతలు గీస్తూ ఒక ఫోటో గీసాడంట. చూడండి ఒకసారి జూమ్ చేయమ్మది. ఏం కనపడుతుంది మీకు అక్కడ? సిలువు కనపడుతుందా? సిలువు మీద ఆలాడుతున్న ఒక వ్యక్తి కనపడుతున్నాడా? అది గోడ మీద పిచ్చి గీతల కింద గీసాడంటండి అలెక్స్ అనే ఒక యూదుడు. సిలువ మీద ఆలాడుతున్న ఒక వ్యక్తి, అంటే కర్ర పుల్లల్లా గీసాడు. దాని మీద తలకాయ ఎవరిది? గొర్రె కాదు, అది గాడిది. గాడిద తలకాయ వేసి సిలువ మీద ఒక వ్యక్తి బొమ్మ పెట్టి ఆ తలకాయకి గాడిద తలకాయ ఎతికి ఇదే నా దేవుడని ఆరాధించేవాడంట. ఇదే నా దేవుడని చెప్పేవాడంట. అలా చూసినప్పుడల్లా క్రైస్తవులు సిగ్గుపడిపోయేవారట, ఆందోళన పడిపోయేవారట. అంటే మా దేవుడు శక్తి లేనివాడా? మా క్రీస్తు ప్రభు దగ్గర సామర్థ్యం లేదా? మా క్రీస్తు ప్రభు ఏంటి ఇలా కించపరచబడుతున్నాడు అని సిలువుని గురించి చెప్పడానికి సిగ్గుపడేవారంట. అందుగురించి క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇలాంటి బొమ్మలు చూసి మీరు మాట్లాడకండి, ఇలాంటి చిత్రాలు చూసి మీరు భయపడకండి. సిలువ సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాదు. ఇలాంటి బొమ్మలు చూసి ఒక ఆయన ఉన్నాడు కదా, రాధా మనోహర్ దాస్ గారు. ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు చూడండి. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. బుర్రుందా ఏముంది? బుర్రుందా అంటున్నాడు. ఒకసారి చూడండి. దేవుడు అంటే రిచ్గా ఉండాలి. ఏడ్చేవాడు దేవుడు ఏంటండి? బుర్రానా కోతులు. వెరీ సారీ, కొద్ది బ్యాక్ అది మాగతాం. కోతులు అసలు మాట్లాంటాయా? మనుషులే మాట్లాడరు. కోతులతో బ్రిడ్జి కట్టాడు, అది మాగతాం. మనం 3 మేకులు పీక్కోలేదు. ఏంటంటే ఏం పీక్కోలేదంట? 3 మేకులు పీక్కోలేదంట. 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఏంట్రా? దేవుడేమో పక్కగా ప్లాన్ చేసుకుని మానవ జాతిని రక్షించడానికి మనిషిగా బ్రతికినప్పుడు మృగంలా బ్రతుకుతున్న మనిషిని మానవుడిగా మార్చి దైవాంశ సంభూతుడిగా మార్చాలని దేవుడు పక్కాగా స్కెచ్ చేసుకుని క్రీస్తు ప్రభుని లోకానికి పంపించి ఆయన సిలువ మరణం ద్వారా మానవాళిని రక్షించుకోవాలని, వారి జీవితాలు బాగు చేయాలని కోరి సిలువ మీద అచేతనంగా ఏలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభుని ఈయన ఏమంటున్నాడు? 3 మేకులు పీక్కోలున్నాడు దేవుడు ఏంట్రా అని. ఆయన ఏమన్నాడు తెలుసండి? సిలువ సువార్త ప్రకటిస్తున్న క్రమంలో దోణిలో వెళ్తున్నప్పుడు అలల చేత కొట్టబడుతుంది. ఆ దోణి కొట్టబడుతుంటే శిష్యులు కంగారు పడిపోయి బెదిరిపోతున్న సందర్భంలో ఆ కెరటాలు చూసి ఏమన్నాడు యేసు ప్రభు? సముద్రాన్ని చూసి ఏమన్నాడు? ఆగో అన్నాడండి. ఆగు అన్నాడా? సముద్రం ఏమైందంట? నిమ్మలమైందంట. మీరు వెళ్ళి అనండి దాస్ గారు, మీరు సముద్రం గట్టుకెళ్ళి ఆగో అను. ఇలాంటి మాటలు నేర్చుకుంటే కంగారు వస్తుందండి మనకి. 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఏంట? 3 మేకులు పీక్కోలేదు కాబట్టే మన మనుషుల్లో మారాం. మన జీవితాలు మనుషుల రూపంలోకి వచ్చినాయి. దైవాంశ సంభూతులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనలాంటి యవనస్తులమే. లేదనుకుంటే ఆ ఫ్లెక్సీ కడితే ఎప్పుడో చచ్చిపోదేమో. ఆ రాజకీయ నాయకుల కోసం బ్రతికి శరీరం అంతా కృషించిపోయిన తర్వాత ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోయేమో, నీరసం వచ్చి చచ్చిపోయేవాళ్ళమేమో. ఇవాళ మనుషుల బ్రతుకుతున్నాం. ఇంకేమన్నాడు ఆయన? ఇంకేమన్నాడు? వెరీ సారీ 2000 సంవత్సరాలైంది, సేమ్ ఒకే గుడ్డ పైన చున్ని. ఒకసారి అండ్ 2000 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంటే ఈయన ఒకే సున్ని వేసుకున్నాడంట, ఒకే బట్టలు వేసుకున్నాడంట. మరి ఈయన వెళ్ళి మార్చాల్సిందే. ఫోటోలో ఆ బొమ్మలు చూసి అదే సున్ని వేసుకున్నాడు. సున్ని ఎవరు వేసుకుంటారా? ఆడవాళ్ళు కదా అంటాడేంటి? ఎవడేసాడా బొమ్మ? ఎక్కడ చూసావు నువ్వు? బైబిల్లో చెప్పాడా? అంటే సిలువ సువార్త ప్రకటిస్తుంటే వారవలేక ప్రజంతా కూడా యేసుక్రీస్తు వారి వైపుకి, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు యూదులు అదే కక్ష వెలగక్కారు. యోధా మత మనుషులు సున్ని వేసుకున్నాడంట. 3 మేకులు పీక్కులు ఉన్నాడు దేవుడు ఏంట్రా? 3 మేకులు పీక్కుని ఉండుంటే మన బ్రతికేమయ్యేది? ఇప్పుడు
3 వెహికల్ దాకా వెళ్ళనిస్తాడు ఆ పీక్కుని ఉద్దేశం ఉంటే. సున్ని ఎప్పటి నుంచో చూస్తున్నాడంట. ఎవడాడు అలెక్స్ అనేవాడు శిలువ మీద ఒక బొమ్మ వేసి ఆ తలకే తీసేసి గాడి తలకే పెట్టుకుని ఆరాధించాడు. చూశారు, అవమానపరుస్తూ, క్రైస్తవులు అవమానపరుస్తూ, క్రీస్తు సువార్తను అవమానపరుస్తూ. అలాంటి అవమానాలు చూసి చాలామంది సిలువలే సువార్తలు ఏమి లేదండి, ఎందుకు వచ్చండి బాబాయ్ గొడవలు ఎందుకు తలపోటండి అనుకుంటున్నారు. అసలేంది ముందుకెళ్లకుండా ఆపేస్తున్నాడు. చూశారు సాతాను అసలేంది ముందుకెళ్లకుండా ఆపేస్తున్నాడు. దేవుని శక్తి ఎక్కడ ప్రదర్శితమైంది? సిలువ సువార్త. సిలువ సువార్త పట్టుకెళ్తే వారి జీవితాలు మారతాయి. ఎందుకంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏ కష్టాన్ని ఉపయోగించాడో, ఏ శక్తిని ఉపయోగించాడో, సిలువ సువార్త చెవిని పడినప్పుడు ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలని వస్తే గనక, సూర్యుని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు నీ హృదయంలో మార్పుని కలిగిస్తాడు. తాగుడి మీద విరక్తి పుట్టిస్తాడు నీకు. నిజం, తాగుడి మీద విరక్తి పుట్టేద్దండి. వ్యభిచారం అంటే ఆమోడు దూరం పారిపోతావు. అలాంటి శక్తి సిలువ సువార్తలో ఉంది. సిలువ సువార్తను ఆశ్రయించిన వాడి దగ్గర ఉంది ఆ శక్తి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎవరనంటే జీససే. ఆ శక్తి ఆయన చూపించాడు. నేను అంటాను, సిలువ సువార్తను ఆపకండి అని. ఎందుకంటే ఒక కుటుంబం బాగుపడటానికి దేవుడు సిలువ సువార్త ద్వారా ఆయన శక్తిని పంపిస్తున్నాడు లోకానికి. అది వద్దనుకుంటున్నారు. ఒక యవనస్తుడిగా క్రూరుడై మారక క్రూరుడై బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి మనిషిగా బ్రతకటానికి సిలువ సువార్త చాలా అవసరం. సిలువ త్యాగం చాలా అవసరం. అలాంటి పాపలు ఎంతోమంది దేవుని కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారండి. దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఆడబిడ్డలు, యవనస్తులైన స్త్రీలు, పిల్లలు ఎంతోమంది ఉన్నారు. సిలువ సువార్త చెవులో పడింది వాళ్ళకి. వారు బ్రతుకులు మారిని. మేము ఇందాక మాట్లాడుకుంటున్నాం, ఎజ్రా గారు మేము అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. నిజంగా సిలువ సువార్తల శక్తి లేకపోతే మళ్ళంటి వాళ్ళు అలా ఎలా మారుదామండి అని అడిగాను నేను. ఇప్పటికీ ఏదైనా మాకు పాపం చేసే అవకాశాలు మా భార్య పిల్లలు లేకుండా, స్నేహితులు లేకుండా, మా విశ్వాసులు లేకుండా, మా బంధు జనాంగం లేకుండా, ఎవరు లేనటువంటి ప్రాంతంలో అలాంటి అవకాశం, పాపం చేసే అవకాశం వచ్చినా దేవుడికి భయపడి తప్పుకుంటున్నాం. తెలుసు కారణం ఏంటంటే ఆ సిలువ సువార్త అలా మార్చింది మా బ్రతుకుల్ని. సిలువ సువార్త అలా మార్చిందండి. కేవలం ఆయన శక్తే. ఆయన శక్తి అక్కడ చూపిస్తున్నాడు. సిలువ సువార్త నువ్వు నమ్మిరా, నీ కుటుంబం బాగుపడుతుంది, తిరిగి లేపబడుతుంది. యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపినప్పుడు వాడిన ఆ శక్తే నిన్ను కూడా ఆ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో నిన్ను లేపటానికి ఉపయోగిస్తాడు. యంగ్ అండ్ డైనమిక్ అనేది క్రియారూప పదం అంటది. క్రియారూప పదం నువ్వు సిలువ సువార్తలో ఆయన చూపించాడు. అది చెవిని పడంగానే నువ్వేదైతే పాపానికి అలవాటు పడ్డావో ఆ పాపం మీద నీకు విరక్తి పుట్టేద్ది, ముట్టుకోబుద్దేదు. దాన్ని చూడంగానే ఆమడ దూరం పారిపోతావు. వికారం వచ్చేస్తుంది. ఇష్టం లేని ఆహారం పెట్టినప్పుడు ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత ఎలా వాంతి అయిపోతుందో అలాంటి పరిస్థితి కలిగించేదే సిలువ సువార్త, ఆ శక్తి. పౌలు గారు అదే చెప్తున్నాడు, సిలువను గూర్చి సిగ్గుపడి వాడను కాను. ఎందుకని? 16 వచనం కంటిన్యూ చేయండి అమ్మా. ఈ సువార్తను గూర్చి, అమ్మా సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. యాలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి. రక్షణ. నువ్వు తాగుడులోనే నశించుకోకుండా, వ్యభిచారంలోనే నువ్వు నాశనం కాకుండా, పాప అలవాట్లలోనే, మత్తు పదార్థాల్లోనే నువ్వు నాశనం అయిపోకుండా నిన్ను రక్షిస్తుందంట. రక్షించడానికి దేవుడు తన శక్తిని చూపిస్తున్నాడంట సువార్తలో. నన్ను అందుగురించి సువార్త గురించి సిగ్గుపడేవాడిను కాదు. ఇలాంటి పనికిమాలిన వారి మాటలు విని నేను వెనక్కి తగ్గేవాడిని కాదు. ఎవడైనా అడ్డు పెడితే అవసరమైతే కొట్టించుకుంటే, అందు గురించి చాలామంది చూడండి, కుడి చెంపది కొడితే ఎడం చెంపని చూపించి మన మాట నెరవేరుస్తున్నారు సువార్థికులు. కొట్టుకోండి మేము సువార్త ప్రకటించాలండి. ఎందుకంటే మీ కుటుంబాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది. అంత శక్తిని ఉపయోగించాడంటారా?
భూమి ఎంత బరువు అని చెప్పుకున్నాం, అలాంటి భూమిని చేయటానికి ఆయన బలాన్ని ఉపయోగించాడు. నన్ను మార్చడానికి కూడా అలాంటి బలాన్ని ఉపయోగించాడంటే దేవుడు. ఎంత గొప్ప స్తోత్రారుడు చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, ఇక్కడ కూడిన పిల్లలతోనే కాదు, స్థానిక సంఘ సభ్యులతోనే కాదు నేను మాట్లాడేది, మైక్ ద్వారా ఎవరైతే క్రీస్తు ప్రభుని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారో వారితో కూడా మాట్లాడుతున్నాను. నీ బిడ్డల విషయంలో నువ్వు దుఃఖపడుతూ ఉంటే కనుక, నీ భర్త విషయంలో నువ్వు తాగుడికి బానిసై నన్ను నా పిల్లలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని నీ భర్త గురించి వాపోతున్న ఆ దినాలు నీకు లేకుండా చేయబడాలంటే సిలువ స్వార్థను ఆశ్రయించు. నీ భర్త ఎల్లప్పుడూ నీ మాట వింటాడు. నీ భర్త నీ పిల్లల క్షేమం కోరుకుంటాడు. కష్టపడి ఇంటికి తిరిగి వస్తాడు. తాగుడికి దూరంగా ఉంటాడు. తాగుడికి దూరంగా ఉంటాడు. నా బిడ్డ నన్ను సరిగ్గా చూడలేదండి, ఒక తండ్రిలా చూడలేదండి, ఒక తల్లిలా చూడలేదండి వాపోతున్నావు నువ్వు నీ బిడ్డ విషయంలో. నీ బిడ్డని మనిషిని చేస్తుంది సువార్త. ఎందుకంటే మామూలు శక్తి కాదు అక్కడ ఉపయోగించేది, సృష్టిని చేసినప్పుడు వాడిన శక్తి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తిని లేపిన శక్తి. సువార్త విని అంగీకరించి వస్తే వారి జీవితాలు అలాంటిది తీసుకొస్తారంట. క్రీస్తు ప్రభువులో నువ్వు బ్రతకాలని ఆశపడితే మరొక క్రీస్తుని నీ జీవితంలో చూపిస్తాడండి ఈ లోకానికి. మనం దాన్ని సరిగ్గా వినియోగించుకుంటలేదు ఆ శక్తిని. సువార్త అయితే చెప్తామంతే. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు, ఇదే చెప్తున్నాం మనం. అది వినొచ్చినోడికి దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? సృష్టిని చేసినప్పుడు ఆయన ఎంత చెమట కార్చాడో నీ జీవితాన్ని మార్చడానికి అంతే చెమట కారుస్తున్నాడు. సిలువ స్వార్థను రానవట్లేదండి చాలామంది. అది కేవలం అపవాది తంత్రం. అపవాది తంత్రం. సువార్త పట్టుకుని వస్తున్నారు చూసారా, సువార్థికులు వెళ్తారు చూసారా, అప్పుడు చెప్పాలి. యంగ్ అండ్ డైనమిక్ రోమా సామ్రాజ్యం ఎవరినో జయించి వస్తున్నప్పుడు ఆ సైనికులు కవాతు చేస్తూ డైనమిక్ 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 అని విజయోత్సవంతో అరిచేవారంట. రోమా సామ్రాజ్యం జయించుకుని వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళంటున్నాడు, స్వార్థికులు కరపత్రికలు పంచుకుని వెళ్తూ ఉంటే డైనమిక్స్ 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 అంటున్నారంట. చూడు, జయించిన వారి జీవితాలు చూడు, ఎవరి కోసం నడుస్తున్నారు చూడు. యవనస్తులో వారి జీవితాలు ఎవరి కోసం దారబోస్తున్నారు చూడు. పాపలు బతకాల్సిన వాడు, బ్యాండీ షాపులు ఉండాల్సిన వాడు, వ్యభిచార గృహంలో ఉండాల్సిన వాడు, పందుల గుహాల్లో ఉండాల్సిన వాడు, పాపపు స్థలాలు ఉండాల్సిన వాడు, అపవిత్రమైన స్థలాలు ఉండాల్సిన వాడు చూడు ఎలా జయించుకుంటూ నడిచి వస్తున్నాడు దేవుని కోసం. కరపత్రికలు పంచుకుంటూ జీవితాన్ని ఎలా దారబోసాడు చూడని చెప్పి అది అర్థం. అక్కడ రోమా సామ్రాజ్యం అది డైనమిక్. సువార్తలో దేవుడు చూపించాడు డైనమిక్ శక్తిని. డొనామిస్ అన్నాడు దాన్ని పౌలు గారు. మా ఊరు రావద్దు, అన్యమత ప్రచారకులు మా ఊరు రావద్దు, నా కొడుకు అలాగే చచ్చిపోవాలి. మా ఊరు రావద్దు, మార్చేస్తున్నారు మొత్తం. ఏంటి ఏం మార్చేస్తున్నారు? ఏం మార్చేస్తున్నారు? ఇదివరకు 10,000 అమ్మిదిరా బాబా బెల్ట్ షాప, ఇప్పుడు 3,000 అమ్ముతుంది. మొత్తం అందరూ మానేస్తున్నారు. ఏంటి? మందు. ఓర్ నాయన, ఇదివరకు 100 రోజులు ఆడిదిరా బాబా. ఏంటి? సినిమా. ఎన్ని రోజులకి అయిపోతుంది? 3 రోజులకే మారిపోతుంది. నేను సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, రోజు ముందు వెళ్ళిపోవానండి అక్కడికి. 500 టికెట్ కొనేసుకుని ముందు రోజు రాత్రి వెళ్ళిపోవాడిని. ఎక్కడికి? ఎదరెనకాల గాలి ఉండేది కదా సైకిల్కి. మా నాన్నగారిదే ఒక డొక్కు సైకిల్ వేసుకుని కాపారి నుంచి పాలకులు తొక్కొచ్చేసేవాడిని. 9 కిలోమీటర్లు మొత్తం చెమట కార్చుకుని ఎదరెనకాల గాలి ఉండేదేమో, ఉండేది కాదేమో, ఆ రిమ్ములతో తొక్కి వెళ్ళిపోవాడిని. వెళ్ళిపోయేదాన్ని ఎవడెట్టుకు వెళ్తాడు అది పట్టుకెళ్ళి అక్కడ ఎదర గేట్ దగ్గర పాడేసేవాడిని. ఆ థియేటర్ దగ్గర ఆ గేట్ ఎట్టుకుని అలా పడుకునేవాడిని. జనాలందరూ వెళ్ళిపోయేవారు. ఓ పాట ఒక ఫైట్ అయిపోయేది, అప్పుడు మెలకు వచ్చేది. ఏంటి స్టార్ట్ అయిపోయింది 500 టికెట్ కొన్నాను. గేట్ ఎట్టుకుని వెళ్ళని రోజులు ఉన్నాయి. మోసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెప్తున్నారు. లాస్ట్ ఒక ఆయన అన్నీ అయిపోయిన తర్వాత పోగేసుకుని సుక్కలన్నీ పోగేసి తాగేసివాడంట. ఇవాళ వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా అండి? డైనమిక్స్ అండి. దేవుడు వారి జీవితాల్లో చూపించిన శక్తి మనుషులుగా మార్చింది. సువార్త చెవులో పడినవ్వండి. కవాతు చేస్తూ దేవుడు ముందు వెళ్తున్నాడు. విజయోత్సవంతో నేను సంపాదించిన జనాంగం,
నా కుమారుడు ప్రతిష్ఠించిన మార్గంలో నడుస్తున్నాడు చూడండి అని చెప్పి దేవుడు ఆయన డైనమిక్ని అక్కడ చూపిస్తూ మనల్ని చూపించి ఆయన ఆనందిస్తున్నాడంట. పౌలు గారు అన్నాడు, ఈ సంగతి సిలువ సువార్త ద్వారా మీ బ్రతుకులు ఎలా మారినాయి అని మీరు గుర్తించాలి. సిలువ సువార్తలో ఎంత శక్తి ఉందో మీకు తెలియాలి. తెలుసుకుని మీరు ప్రభుని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ మనోనేతలు వెలిగించబడాలి. సువార్తలు ఎంత శక్తి ఉందో నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఎఫెసీ పత్రికలో. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఎంతమంది పాపం చేసిన వాళ్ళు లేరు? ఇవాళ మనుషుల బతుకు పాపం అంటే దూరంగా పారిపోతున్నారా? కేవలం సువార్త, కేవలం సువార్త. మనకి ముందుకెళ్తే దేవుడు ఎంత గొప్పగా రాయించాడు చూడండి, ఎంత గొప్పగా రాయించాడు చూడండి. ఇవాళ చాలామంది రక్షణ వద్దనుకుంటున్నారు, ఆ పాపంలోనే బతకాలని కోరుకుంటున్నారు, ఆ రోతలోనే బతకాలని కోరుకుంటున్నారు. ఇనేస్తే ఏమైపోద్దంట? మారిపోతాడా? సువార్త ఎందుకు ఆపుతున్నారు చెప్పనా? మారిపోతాడు కాబట్టి. ఎందుకని? దేవుని శక్తి అందులో ఉంది. వారి మనోనేత్రాలు వెలిగించేస్తాడు. సువార్త తినంగానే బలుబులా వెలిగిపోతాయి, మొత్తం కనబడుతుంది, పరలోకం నరకం కనబడుతుంది, మారాలనుకుంటాడు. అందుగురించి అది అడ్డుపడటానికి కొంతమందిని రేపి ఆపుతున్నాడు సాతాను. సృష్టిని చేసినప్పుడు ఏ శక్తిని వాడాడో ఈ స్వార్థ ద్వారా వింటున్న వాడిని మార్చుకోవడానికి దేవుడు ఏ శక్తిని వాడుతున్నాడు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ స్వార్థని మనం చేయాలి, ప్రకటించాలి. ఇలాంటి గొప్ప శక్తిని కాకుండా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ భర్తను మార్చుకోవడానికి, నీ భార్యను మార్చుకోవడానికి, యవనస్తులని మీ బిడ్డలను మార్చుకోవడానికి వేరొక శక్తిని ఏదైనా నువ్వు ఆశ్రయిస్తే, నో అదర్ పవర్, దేవుని శక్తికి మించిన మరొక శక్తి, మరొక ప్రత్యామ్నాయం లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఏమనంటే మందు మానేయటానికి ట్యాబ్లెట్లు వచ్చినాయి అంట కదా అన్నాడు. మందు మానేయటానికంటే ట్యాబ్లెట్లు అంట. మా బామర్ది ఇక్కడే ప్రభుని నమ్ముకోలేదు. వాళ్ళు చెప్పేవాడు, నేను ప్రభుని నమ్ముకుంటే జీవితాలు బాగుంటాయని చెప్తే వినలేదు. ఎక్కడ? రావులపాలెం. మందులు వాడారండి అతనికి. ఒక బాటిల్ తాగేవాడు, ఆ బాటిల్ ఆపడానికి ట్యాబ్లెట్లు వచ్చినాయంట, బాగా వాడతారండి. అది 15 రోజులు వాడాడు. 15 రోజులు ఆ బ్యాండ్ షాప్ వైపు కూడా చూసేవాడు కదండి. 16 రోజుల నుంచి మొదలైంది. బ్యాండ్ షాప్ వైపు చూడటం కాదు, బ్యాండ్ షాప్ దగ్గరే చిన్న గుడిసె చేసుకున్నాడు. ఆ ట్యాబ్లెట్లు రోజు ఎత్త ఎక్కడ కూర్చుంటారంటే, అప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఇక్కడ దాకా కొట్టుకొచ్చేసింది బాడీ. మందు తాగేసి రోజు వెళ్ళి భార్య దగ్గర గొడవ పడుతుంది. భార్య, యావయ్య బాబు రోజు ఇదే పని ఏంటి అన్నప్పుడు, నేను ఎలాగ ఉంటాను అన్నాడు. కుదరదని గొడవ ఆడింది. ఇదే గొడవ జరిగింది. ఏదో సత్య సావు అందంట ఆ కంగారులో, ఆవేశంలో ఆ బ్రిడ్జి మీద చురికేశాడు. నా మాట నుంటే నేను బాధపడతాను, నా మాట నుంటే నాకంటే గొప్పగా సేవ చేద్దామనిపిస్తుంది. చెప్తే వినలేదండి. దేవుని మాటల్లో అంత శక్తి ఉంది. ఆ మాటలు ఎప్పుడు అందుతాయి అంటే సువార్త ద్వారానే అందుతాయి. దయచేసి మేమందరం కోరుకునేది ఒకటే, సువార్తని మీ గ్రామాల్లోనికి రానివ్వండి. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, తిరుగుబాటు చేసే తత్వం పోతుంది, సాతాను క్రూరత్వం వారి నుంచి ఎగిరిపోతుంది. కానీ మనం చూపించలేకపోతున్నాం అదే. అందుగురించే మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, శ్రీను, రమేష్. వాళ్ళు ఒక్కరోజు క్లాస్కి రావడానికి రమ్మని అడగటానికి భయం వేస్తుంది. కారణం ఏంటంటే పనికి వెళ్తేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్క ఆడదు. రెక్కాడతాం మానేసింది అనుకోండి, ఆ రోజు డొక్క ఆగిపోద్ది. రోజు కష్టపడి పని చేసుకుంటేనే బ్రతుకుతారు వాళ్ళు. పనిగట్టుకుని 2-3 రోజులు నెలలో ఈ సువార్తని పెట్టుకుంటారు, బైబిల్ క్లాసులను పెట్టుకుంటారు. ఎందుకు తమ్ముడు అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే మా బ్రతుకులు మారినాయి అన్నయ్య, మాలా మారాలని అనేకులు, మాలా జీవితాలు కట్టుకోవాలని మేము కోరుతున్నాం. అందుగురించి ఎంతమంది అడ్డుపెట్టినా మేము అక్కడికి వెళ్ళి ప్రకటిస్తూనే ఉంటాం. క్రీస్తు ప్రభు దగ్గర ఆయన చిందించిన రక్తంలో ఆయన తన బలాత్సయాన్ని ప్రదర్శించారు కాబట్టి, ఆ బలాత్సయాన్ని అనుసరించిన వారికి, ఆ శక్తి ఉపయోగించుకున్న వారికి
మాలా తిరిగి వారి కుటుంబాలు కట్టుకుని జీవితాలు కట్టుకునే భాగ్యం దొరుకుతుంది. మేము అందుకే కష్టపడుతున్నామని ఎవరు ఆపినా అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఈ సభలెట్టిన కుర్రోళ్ళు కూడా అదే హోప్ వాళ్ళది, అదే నమ్మకం, అదే దొమ్మల దగ్గర సత్యాన్ని అందించాలంతే, దేవుని వాక్యం అందాలంతే. స్థానిక సంఘంలో కొంతమంది సభ్యులు మారలేదు. సిలువ సువార్తలో ఆయన చూపించిన శక్తి ఇంకా చాలామంది వినియోగించుకోలేదు, వాళ్ళు వినియోగించుకోవాలి. అలాగే వాక్యం విననటువంటి ప్రజలు కూడా వినియోగించుకోవాలి. అందుకే మేము బాకాలు కడుతున్నామని చెప్పారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సేవకుడు కూడా చక్కటి వాళ్ళు చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. మన్నా చర్చి పాస్టర్ గారు అంటే అద్భుతం అండి. దేవుని వాక్యం అంటే ఆయన చాలా ఇష్టం అండి. చాలామందికి అందించాలని కోరిక అండి. చాలా చోట్ల లేరండి, అలా సహకరించి సేవకులు కూడా లేరండి. మీటింగ్ పెట్టిస్తున్నాం అనేసరికి పైనుంచి కింద దాకా రగిలిపోతూ ఉంటారు. 4 మాటలంటే ఎవరైనా నాలుగు జీవితాలు కట్టబడితే కదండి వాళ్ళ బ్రతుకు మారుతుంది కదా. వాళ్ళ మనుషులు అయితే దేవునికి సంతోషం కదా. దేవునికి సంతోషం, మీకు సంతోషం కాదా? ఏంటి నీకు తెగులు, నీకేంటి మాయ రోగం అని అడుగుతున్నా. నువ్వేమైనా ఖర్చు పెట్టాలా? సువార్త సభల ద్వారా వెళ్ళాలి, సువార్త కరపత్రికల ద్వారా వెళ్ళాలి, సువార్త మన జీవితాల ద్వారా కూడా వెళ్ళాలి. ఎందుకంటే సువార్తలో దేవుని శక్తి కనబడుతుంది. సువార్త ఇన్ని నమ్మి వచ్చిన వాళ్ళమే మనం అందరం కూడా వాళ్ళ మనుషుల మారాం. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దేవుడు శక్తిని ఎక్కడ ఉపయోగించాడు మళ్ళీ అడుగుతున్నా. సృష్టిని చేసినప్పుడు ఉపయోగించాడు ఆయన. శక్తి అంటే చేతులతో కష్టపడటం, చెమట వచ్చి చేతులతో చేసే ఒక వ్యక్తి అలా కష్టపడినప్పుడు అలిసిపోయినట్టుగా కనపడతాడో, దేవుడు ఆ సృష్టిని చేసినప్పుడు అలాంటి శక్తిని, డొనామిస్ అనే పదాన్ని వాడాడు అక్కడ. కష్టపడిన వ్యక్తిని చూపించడానికి వాడే పదం అది. యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపినప్పుడు కూడా ఆ శక్తిని ప్రదర్శించాడంట. ఆయన మూడోసారిగా ప్రదర్శించింది ఎక్కడంటే సిలువ స్వార్థిని ఎవడైనా క్రీస్తు పాదాల దగ్గరికి వస్తే ఆ శక్తి అక్కడ ప్రదర్శితమవుతుందంట. మళ్ళీ మీరు ఆగొద్దు, మనం ఆగొద్దు, మీరు ఆగొద్దు, మనం ఆగొద్దు, చేసుకెళ్ళిపోదాం. ఎవడ ఆపినా, ఎవడ గిల్లినా, ఎవడ రెక్కినా, ఎవరు అవమానపరిచినా, ఎవడెన్ని సున్నీలేసినా, ఎవడెన్ని పాత బట్టలని చెప్పినా, 3 మేకులు కాదు ఏమి పిక్కులు పడని చెప్పినా ఆయన శక్తి ఏంటి చెబుదాం. సిలువ స్వార్థలో ఆయన మహిమ ప్రత్యక్షమవుతుంది. ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా సిలువ స్వార్థ వెనక క్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధానాల్ని నీ చెవిని పడకుండా ఉంటే కనుక ఈ రాత్రి నేను అడుగుతున్నాను, దేవుని సమక్షంలో బ్రతిమలాడుతూ అడుగుతున్నాను, ఒకసారి మీ చెవిలో పడిన మాటలో దేవుడు మీ కుటుంబాలు తిరిగి కడతాడు, మనుషులుగా మారుస్తాడు, దైవాంత సంభూతులుగా దేవుని ఎదురు చూపిస్తాడు. ఆయన మా జీవితాలు మార్చిన దేవుడు మీ జీవితాలు కూడా మార్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక రాత్రి మన ముందుంది కనుక మరికొన్ని జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.